హలో అండి. కథా ప్రేమికులందరికీ మీ లక్ష్మీ శ్రీనివాస్ నమస్సుమాంజలి. లక్ష్మీ శ్రీనివాస్ కథా కాలక్షేపానికి అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈనాటి మన కథా కాలక్షేపంలో సి ఆనందరామం గారు రాసిన కథాకావ్యం నీరజ నా మాటల్లో వినిపిస్తున్నాను కదా. ఈరోజు మనం దాని 3వ భాగంలో ఉన్నాము. కథ ఇలా ముందుకు సాగుతుంది. మన 2వ భాగంలో నీరజ లక్ష్మీదేవి గారికి వంటలో సహాయం చేయాలనుకొని వంటగదిలోకి వెళ్తుంది కదా. అప్పుడు లక్ష్మీదేవి గారు ఏమంటున్నారో అలా కథ కొనసాగింపులో మనం తెలుసుకుందాం, సరేనా? ఇక వద్దులే, నువ్వు కూర్చో, నేను చేసుకోగలను మామూలుగా అంది లక్ష్మీదేవి. లక్ష్మీదేవిలో తన పట్ల వెనుకటి ఆదరభావం లేదని అర్థమైనా తనే కల్పించుకొని కూడా తిరుగుతోంది నీరజ. నువ్వే కూర్చో అత్తయ్య, ఈ మాత్రం వంట నేను చేయలేనా? ఇంచుమించు బలవంతంగా వంటలో జొరబడింది నీరజ. లక్ష్మీదేవి వంటిల్లు వదిలి బయటికి వచ్చేసింది. నీరజ వంటంతా చాలా చక్కగా చేసింది. కానీ ఆ రోజు లక్ష్మీదేవి అన్నం తినలేదు. ఒంట్లో ఏదోగా ఉంది, అన్నం తినాలని లేదు అంది. డాక్టర్ని పిలుచుకుందానా అంది నీరజ. ఈ మాత్రం దానికి డాక్టర్ ఎందుకు? కళ్ళు మూసుకొని పడుకుంటే అదే తగ్గిపోతుంది. పోనీ పాలు తాగత్తయ్య, తీసుకురా విసుగ్గా అంది లక్ష్మీదేవి. ఆ మరునాడు కూడా అలాగే జరిగింది. ఆ రోజు పక్కింటి పిన్నిగారు లక్ష్మీదేవిని చూడటానికి వచ్చింది. అలా ఉన్నావేం, చాలా నీరసంగా అంది. 2 రోజుల నుంచి అన్నం తినటం లేదు చెప్పింది నీరజ. పిన్నిగారు లక్ష్మీదేవి నుదురు చెంపలు ముట్టుకొని చూసి ముఖం చిట్లించింది. వంట ఎవరు చేస్తున్నారు, నువ్వేనా అంది నీరజతో. అవును అంది నీరజ తెల్లబోతూ. పక్కింటి పిన్నిగారు వెంటనే ఇంటికి వెళ్ళి ఒక క్యారియర్లో భోజనం సర్దుకొని తీసుకొచ్చి లక్ష్మీదేవిని బలవంత పెట్టి దగ్గరుండి తినిపించింది. నీరజకు అప్పటికి అర్థమైంది, నిర్ఘాంతపోయింది. ఆ మన్నాడు నీరజ తనే లక్ష్మీదేవితో, అత్తయ్య వంట నువ్వే చేసుకో, నేను ఏమీ ముట్టుకోను అంది. లక్ష్మీదేవి ఏమీ మాట్లాడలేదు, వంటింట్లోకి నడిచింది. లక్ష్మీదేవి వంట పూర్తి చేసి ప్రభువుకి చంద్రశేఖరరావుకి వడ్డించి తను పెట్టుకొని తిన్నాక నీరజ తినేది. ఒకరోజు లక్ష్మీదేవి వంట ఇంకా పూర్తి కాకుండానే పొరుగింట్లో ఎవరో సత్యనారాయణ వ్రతమని తీసుకెళ్లారు. ప్రభుకి ఆఫీస్కు టైం అయిపోతుంది, నీరజ టైం అయిపోయింది వడ్డించు అన్నాడు. ఏదో పుస్తకం చదువుకుంటున్న నీరజ తలెత్తి అమాయకంగా చూసింది. ఆలోచిస్తావేమిటి, త్వరగా వడ్డించు అన్నాడు. నీరజ నవ్వటానికి ప్రయత్నిస్తూ, అబ్బా నేను ఈ పుస్తకం వదలలేను, నువ్వు పెట్టుకు తిందు అంది. విస్తుపోయి చూశాడు ప్రభు. నీరజ చేతిలోంచి పుస్తకం లాగి అవతల పారేశాడు. చాలే, త్వరగా పెట్టు. ఏమిటా మొండితనం, ఒక్కరోజు పెట్టుకొని తింటే అరిగిపోవులే, అదేం కుదరదు, పెట్టవలసిందే. నేను పెట్టను. పెట్టవు? ఊహూ, అయితే సరే, నేను అన్నం తినకుండానే వెళ్ళిపోతాను. కోపంగా బూట్లు తొడుక్కొని ప్రయాణమయ్యాడు. ఎప్పటికప్పుడే నీరజ తనని ఆపు చేస్తుందని ఆశతో ఎదురుచూసి నీరజ చలనం లేని బొమ్మలా కూర్చునేసరికి కోపంగా వెళ్ళిపోయాడు. తర్వాత కంగారు పడుతూ వచ్చింది లక్ష్మీదేవి. నీరజను చూసి ప్రభు వెళ్ళిపోయాడా అంది. వెళ్ళిపోయాడు. అన్నం తినలేదా? పెట్టమన్నాడు, నేను పెట్టలేదు. నన్ను పిలవకపోయావా? పూజ జరుగుతూ ఉన్న చోటికి నేను రావచ్చునా? దేవుడు మైలపడిపోడా? లక్ష్మీదేవి మాట్లాడకుండా వెళ్ళిపోయింది. ఆవిడ కూడా అన్నం తినలేదు. చేతులలో ముఖం దాచుకుని ఏడుస్తున్న నీరజ తల మీద చెయ్యి పడేసరికి ఉలిక్కిపడి తలెత్తి ప్రభువుని చూసి గబగబా కళ్ళు తుడుచుకుంది. ఆఫీస్కి వెళ్ళాడే కానీ ప్రభు స్థిమితంగా ఉండలేకపోయాడు. నీరజ అహంకారంతో తనకు వడ్డించలేదని అనుకోలేకపోయాడు. అక్కడ ఉండలేకపోయాడు. అతడు అనుమానించినట్టే నీరజ ఏడుస్తోంది. అన్నం పెట్టకుండా పంపించి తీరిగ్గా ఏడుస్తూ కూర్చో, బుద్ధి లేకపోతే సరి, ఇప్పుడైనా పెట్టు అన్నాడు. నీరజ గబగబా కళ్ళు తుడుచుకొని, అత్తయ్య ప్రభు వచ్చాడు, అన్నం పెట్టండి అంది. అప్పటికి ప్రభుకి అర్థమైంది. నీరజ అన్నాడు ఆశ్చర్యంగా. పొంగి వచ్చే దుఃఖాన్ని అణచుకుంటూ తల తిప్పుకుంది నీరజ. 2 చేతులు జాపి ఓదార్పుగా నీరజను తన గుండెల్లోకి తీసుకున్నాడు ప్రభు. సుశీల గర్భవతయింది. ఆ గర్భాన్ని కాపాడుకోవటానికి సుశీల చాలా యాతన పడవలసి వచ్చింది. నేను మీకు ఒక అపురూపమైన కానుక ఇవ్వబోతున్నాను అంది సుశీల. నువ్వు కానుక ఇస్తావా? ఆశ్చర్యంగా అడిగాడు బాలు. ఏం, మీకు కానుక ఇవ్వగలిగే శక్తి లేని నిర్భాగ్యురాలునని కదూ? అది కాదు, ఇయ్యగలిగినంతా ఇచ్చావు. ఈ జీవితంలో మరెక్కడా నేను పొందలేని ఆనందాన్ని నీ దగ్గర పొందగలిగాను. అంతకు మించిన కానుక ఇయ్యగలవా? అంతకు మించిందే. ఏమిటో అది? అల్లరి అబ్బాయి కావాలా, అందాల పాపాయి కావాలా?
ఏమిటి నువ్వనేది? ఏం నా మాటల్లో మీకు నమ్మకం లేదా? ఈ సంతానం మీదేనని అనుకోలేరా? అది కాదు, లాభం లేదు సుశీల. ఇది పోయే మార్గం చూడు. సుశీల కన్నీళ్లతో రోషంగా చూసింది. పోయే మార్గం చూడనా? ఎంత కష్టపడి దాన్ని నిలుపుకున్నానో మీరు ఊహించగలరా? ఆ సంతానం ఎక్కడ పెరుగుతుంది, ఎలా పెరుగుతుంది? ఆ భయం నాకు లేదు. ఇది నా మనసులో చిగురించిన పవిత్రమైన ప్రేమ ఫలం. మనుష్యులలో మంచితనం ఎప్పటికీ నాశనం కాదని రుజువు చేస్తూ నా బాబు తప్పకుండా హాయిగా పెరుగుతాడు. మీరేమీ భయపడకండి. నా శిశువు బరువు బాధ్యతలేవి మీ మీద పెట్టను. బాలు చిత్రంగా నవ్వాడు. పిచ్చి సుశీ అన్నాడు జాలి పడుతున్నట్లు. ఆ క్షణంలో సుశీల ముఖం చూస్తుంటే బాలు మనసులో మమత పొంగి వచ్చింది. ఇలాంటి సమయంలో ఆడవాళ్ల మనసుల్లో ఏవేవో కోరికలు ఉంటాయనంటారు. నీకేం కావాలో అడుగు. అనవసరంగా ఆశ పెట్టకండి. నా కోరికలు మీరు తీర్చలేరు. ఈ బాలు సంగతి నీకు అర్థం కావటం లేదు. అడిగి చూడు. సరే, అడిగేస్తున్నాను. నన్ను ఒక్కరోజు 1 గంట ఎక్కడికైనా బయటకు తీసుకెళ్ళండి. నివ్వెరపోయి చూశాడు బాలు. చూశారా అప్పుడే ఎలాగైపోయారో? అది కాదు, ఇలాంటి కోరిక. భయపడకండి. ఏ విధంగానూ మిమ్మల్ని బంధించను. ఎప్పుడు ఇలా ఈ మారుమూల గదిలో మీతో గడపటం నాకు ఎలాగో ఉంది. విశాలమైన ప్రకృతి ఒడిలో మీ దాన్నిగా స్వేచ్ఛగా ఒక్క క్షణం ఊపిరి తీసుకోవాలనుంది. ఆర్తితో అంటున్న సుశీల చెయ్యి ఆప్యాయంగా తన చేతిలోకి తీసుకున్నాడు బాలు. తప్పకుండా తీసుకెళ్తాను. సుశీల కళ్ళు మెరిశాయి. సుశీలను బయటకు తీసుకెళ్తానని రాజేశ్వరితో చెప్పాడు బాలు. రాజేశ్వరి ఎంత మాత్రం ఒప్పుకోలేదు. బాలు ఎంత ఇస్తానన్నా ఒప్పుకోలేదు. నేను సుశీలను తీసుకువెళ్తున్నాను. ఏం చేస్తారో చేసుకోండి. మొండిగా అని సుశీల చెయ్యి పుచ్చుకొని తీసుకువచ్చాడు బాలు. వీధి గుమ్మానికి అడ్డుగా యమభటుడిలా నించున్నాడు ఆ బ్రోతల్ని కాపలా కాసే గుండా. బాలు ఆగిపోయాడు. రాజేశ్వరి వెక్కిరింతగా నవ్వి తీసుకుపో అంది. బాలు విచిత్రంగా ఈలవేశాడు. మరుక్షణం ఎక్కడి నుంచి వచ్చారో, ఎలా వచ్చారో 4 మనుషుల చేతిలో పిస్టల్తో సహా అక్కడికి హాజరయ్యారు. బాలు రాజేశ్వరిని చూశాడు. ఇప్పుడు చెప్పండి, తీసుకువెళ్ళనా? ఇంకా ఏమైనా అభ్యంతరాలున్నాయా? రాజేశ్వరి ముఖం పాలిపోయింది. బాలుని దెయ్యాన్ని చూసినట్లు చూస్తూ అస్పష్టంగా ఏదో గొణిగింది. బాలు సుశీలను చూసి రా అన్నాడు. సుశీల ముఖం రాజేశ్వరి ముఖాన్ని మించి పాలిపోయింది. అప్రయత్నంగా 1 అడుగు వెనక్కేసింది. ఓ సరే, ఇప్పుడు నేనెవరో తెలిసిపోయింది కదా. నీకిష్టం లేకపోతే రానక్కర్లేదు. ఎలాంటి పరిస్థితుల్లోనూ నేను ఎవరినో ఎవ్వరికీ తెలియనివ్వను. నీకోసమే ఇంత సాహసం చేశాను. లోపలికి వెళ్ళిపోతావా? లేదు, మీతో వస్తాను. సుశీల ముందుకు నడిచి బాలు చేతిలో చెయ్యి వేసింది. బాలు తిన్నగా హోటల్కి తీసుకువెళ్ళాడు. మళ్ళీ ఇక్కడికా? అంది సుశీల చిరాగ్గా. ఇక్కడ మనం ఉండేది కొన్ని గంటలే నువ్వు తయారవ్వటానికి. ముందు ముందు ఏదెలా జరుగుతుందో చెప్పలేను. కానీ ఇవాళ ఒక్కరోజు డబ్బు వల్ల లభ్యమయ్యే అన్ని రకాల ఆనందాలు నీకు రుచి చూపించగలను. బాలు వెళ్ళి కొన్ని నిమిషాల్లోనే బట్టలు, వాటికి సరిపోయే నగలు తీసుకుని వచ్చాడు. త్వరగా అలంకరించుకో. గొప్పంటి పిల్లలాగా ఉండాలి. బాలు తెచ్చిన చీర ఎంతో బాగుంది. ఆకుపచ్చ రంగు మీద జరీ పువ్వులు, పచ్చలు ముత్యాలు పొదిగిన దుద్దులు, నెక్లెస్, ఉంగరం, ఆకుపచ్చ బొట్టు కూడా చూసి ఎంత తెలుసు అని నవ్వుకుంది సుశీల. శ్రద్ధగా అలంకరించుకుంది. పై అలంకరణ కంటే మనసు నిండిన తృప్తి ఎక్కువగా మెరుస్తోంది సుశీల ముఖంలో. సుశీల ముఖంలో ఆ ఆనందం అర్థం చేసుకొని లోపల నిట్టూర్చాడు బాలు. సుశీలను తీసుకొని పెద్ద పెద్ద హోటళ్లకు, షాపులకు తిరిగాడు బాలు. ప్రతి చోట బాలుకు అతనితో పాటు తనకు జరుగుతున్న మర్యాదలకు, సత్కారాలకు నివ్వెరపోసాగింది సుశీల. బాలు లోపల నవ్వుకున్నాడు. సుశీలను కాన్వెంట్కు తీసుకువెళ్ళాడు. సిస్టర్ ఎంతో సంభ్రమంగా ఆదరంగా ఆహ్వానించింది. ఈవిడా మీ అని ఆగిపోయింది. భార్య టక్కున చెప్పాడు బాలు. సుశీల బాలు ముఖంలోకి చూసి తలదించుకుంది. అలాగే అనుకున్నాను. ఇంతమంది అనాథ శిశువులకు అండగా నిలబడుతున్నారు. మీ బాబు తప్పకుండా చాలా గొప్పవాడవుతాడు. సుశీల అప్రయత్నంగా 2 చేతులు జోడించింది. సిస్టర్ అప్రతిభురాలైపోయింది. సుశీల గర్వంగా నవ్వినా, సిగ్గుగా తల వంచుకున్నా ఆవిడ అర్థం చేసుకోగలిగేది. ఇలా చేతులు జోడించడం, గొప్పవాళ్లల్లో ఇంత నిరాడంబరంగా, ఇంత మంచిగా ఉండేవాళ్లను ఎక్కడా చూడలేదు అంది. డబ్బునంత మాత్రాన గొప్పవాళ్ళు కారు సిస్టర్. నిజానికి మీకంటే గొప్పవాళ్ళు ఎక్కువ మంది ఉండరు. మరింత ఆశ్చర్యపోయింది సిస్టర్. బాలు వైపు తిరిగి నవ్వుతూ, ఇన్నాళ్ళు మీరు మంచివారనని అనుకునేదాన్ని. మీ శ్రీమతి అన్ని విధాలా మిమ్మల్ని మించిపోయారు.
ఇలాంటి సంస్కారము సహృదయము ఎక్కడా చూడలేదు. మీరిద్దరూ చాలా అదృష్టవంతులు అంది. బాలు సిస్టర్కి థ్యాంక్స్ చెప్పి సుశీలతో వచ్చేశాడు. చెమ్మగిల్లిన సుశీల కళ్ళను చూస్తూ, ఇవాళ నాతో సంతోషంగా గడపాలని బయలుదేరావు అన్నాడు. ఇప్పుడు నేను సంతోషంగా లేనని ఎవరు చెప్పారు? కొన్ని సందర్భాలలో వచ్చే కన్నీళ్లలో ఎంత ఆనందం ఉంటుందో తెలిసింది బాలుకి. కళ్ళు చెమ్మగిల్లినా ఏదో అపూర్వమైన కాంతితో వెలిగిపోయే సుశీల ముఖం చూస్తుంటే. సుశీలతో కలిసి నదిలో బోటు మీద తిరిగాడు బాలు. పట్టరాని ఆనందంతో పసిపిల్లలా పకపకలాడిన సుశీల, నేనెవరో తెలుసా? మీ భార్యను గర్వంగా అంది. కొంప తీసి తాళి కట్టమంటావేంటి? ఆ తాళి వల్ల కట్టిన నాకు కానీ కట్టించుకున్న నీకు కానీ ఎలాంటి ప్రయోజనమూ లేదు. మీకేం తెలియదు. భార్య అంటే తాళి కట్టించుకున్నది కాదు, ప్రేమించిన స్త్రీ. 2 చేతులు జాపి సుశీలను ఆదరంగా గుండెల్లోకి తీసుకున్నాడు బాలు. యశోధర భర్త వేణుతో కలిసి వస్తున్నానని ఉత్తరం రాసింది. నీరజ వెలవెలపోతూ, పోనీ నేను కొన్ని రోజులు ఎక్కడికైనా వెళ్ళి ఉండనా అంది. కొన్ని రోజులు కాదు కదా, కొన్ని క్షణాలైనా నువ్వు ఈ ఇంట్లోంచి వెళ్ళడానికి వీల్లేదు. యశోధరకి పెళ్ళైపోయింది కాబట్టి నా కారణంగా నా చెల్లెల జీవితం పాడవుతుందేమోనని భయపడనక్కర్లేదు. ఇంకా ఏది ఎలా జరిగినా ఎదుర్కోగలను తీవ్రంగా అన్నాడు ప్రభు. లక్ష్మీదేవి ఏమీ మాట్లాడలేదు. మొత్తం మీద యశోధర వేణుల రాకతో ఇంట్లో వాతావరణం కొంత ఉత్సాహంగా ఉంది. వేణు ప్రభువుని మనసారా అభినందించాడు. ఇలాంటి భార్య దొరకటం మీ అదృష్టం అని. యశోధర వేణు రోజు సాయంత్రం ఎక్కడికో ఒక చోటుకి షికారుగా బయలుదేరేవారు. ఒకరోజు వేణు ప్రభుతో మీరు రండి అన్నాడు. నీరజ కంగారు పడి, మీ మధ్య మేమెందుకు, మీరు వెళ్ళిరండి అంది. వేణు నవ్వుతూ, అంత కంగారెందుకు చెల్లెమ్మా, మీ ఇద్దరికి మేము అడ్డురాములే, సరదాగా వెళ్దాం రండి అన్నాడు. యశోధర వేణు సరదాగా తిరుగుతుంటే ప్రభువులో తను కూడా నీరజతో అలా తిరగాలనే కోరిక కలగసాగింది. నీరజను పక్కకు పిలిచి, మనము వెళ్దాం నీరజ, ఎంతకాలమని ఇలా ఇంట్లో మగ్గిపోతాం, సంఘాన్ని లెక్క చేయకుండా నిలబడాలని నిర్ణయించుకున్నాం, నిలబడదాం అన్నాడు. గుమ్మం కదలకుండా ఏదో అపరాధం చేసి బందీ అయినట్లు ఇంట్లోనే ఉండిపోవటం నీరజ కూడా కష్టంగానే ఉంది. తయారై బయలుదేరింది. నలుగురు సరదాగా కబుర్లు చెప్పుకుంటూ నడవసాగారు. కానీ ఆ సంతోషం ఎక్కువసేపు నిలవలేదు. ఆ నలుగురికి వినపడేలాగా జనం మాటలు విసరసాగారు. ఆ అమ్మాయి నీరజ కదూ, ఆ మధ్య ఎక్కడికో వెళ్ళిపోయిందన్నారు. వెళ్ళటం రావటం ఆవిడకు అలవాటే కదూ, ఈసారి మళ్ళీ అక్కడికేనంటావా? దేవుడికి తెలియాలి, చిత్రంగానే ఉంది. అంతకంటే చిత్రం ప్రభు ఆ అమ్మాయిని చేసుకుంటానని అనటం ఎంత సాహసం. నెమ్మదిగా అంటున్నావా? శీలం సింగినాదం వదిలేయి. ఆ గుండాలతో లావాదేవీలు, ప్రాణాలకు సుఖం ఉంటుందా? ప్రభువుకు అంత ప్రేమ ఉందా ఆవిడ మీద? వెర్రి 1000 విధాలు. నీరజకు తల తిరిగిపోసాగింది. ప్రభు చెయ్యి గట్టిగా పట్టుకోకపోతే తూలిపోయేదే. వేణు మొదట ఈ మాటలు తమను ఉద్దేశించినవి అనుకోలేదు. కానీ అవతలి వాళ్ళు కావాలని రెట్టించి అనటము, యశోధర కంగారు పడటము, నీరజ ముఖం పాలిపోవటము, ప్రభు బాధపడటము అతనికి అనుమానం కలిగించాయి. నీరజను మళ్లీ పరీక్షగా చూశాడు. అతనికి గుర్తు వచ్చింది. అవును, ఆ మధ్య పేపర్లలో వచ్చిన వార్త ఈ అమ్మాయిని గురించే. ఆ రాత్రి భార్య నిలదీసి అడిగాడు వేణు. చేసేది లేక యశోధర సమస్తము చెప్పేసింది. ఏమిటి, అలాంటి దాన్ని, ఆ గుండాల చేతుల్లో పడి తిరిగి వచ్చిన దాన్ని మీ అన్నయ్య చేసుకుంటున్నాడా అన్నాడు ఆశ్చర్యంగా వేణు. అవును పాపం, ఇందులో నీరజ తప్పు ఏముంది? నీరజ ఎంత మంచిదో నాకు తెలుసు. చిచి, సిగ్గులేకపోతే సరి, చిదరించుకుంటూ అన్నాడు వేణు. ఒక రాత్రి వేళ తన పక్కన ఎవరో పడుకున్నట్లు అయి మెలకు వచ్చింది నీరజకు. ఎవరో మగవాడు తన పక్కన పడుకొని తనను గట్టిగా కౌగిలించుకుంటున్నాడు. ప్రభు కాదు, ప్రభు ఎప్పటికీ అలా ప్రవర్తించడు. ఎవరు అంది భయంగా, గట్టిగా. ఆ ఆకారం నీరజ నోరు నొక్కేసింది. హుష్, నేనే. వేణు కంఠస్వరం గుర్తుపట్టింది నీరజ. నిర్ఘాంతపోయింది. తనను చెల్లెమ్మ అని నోరారా పిలిచిన వేణు, ప్రభువును ఎంతగానో అభినందించిన వేణు ఇంత నీచంగా చెప్పుడు మాటలకు ప్రభావం ఉంటుందా? వెళ్ళిపోండి అంది కోపంతో, చికాకుతో వణికిపోతూ. పెద్ద పతివ్రతా వేషాలు వేయకు. నీరజ అసహ్యం అవతలు దాటింది. వెళ్ళిపోతారా అరవన? గట్టిగానే అంది. వేణు భయపడి లేచిపోయాడు. జరిగిన సంగతి ఎవరికైనా చెప్పాలో చెప్పకూడదో కూడా నిర్ణయించుకోలేకపోతుంది నీరజ. ఏమీ జరగనట్లే ఊరుకుంది నీరజ. కానీ వేణు ఊరుకోలేదు. ప్రభువుని పిలిచి, నేను ఒక్కసారి నీరజను పరీక్ష చేయాలి అన్నాడు. ప్రభుకి చాలా కోపం వచ్చింది. పరీక్ష చేయవలసిన అవసరం లేదు, ఏమీ జరగలేదని నీరజ చెప్పింది.
ఆవిడ అలా కాక ఇంకెలా చెప్తుంది? నాకు నీరజ మాటలలో నమ్మకం ఉంది. అదీ కాక పోలీసులు నియమించిన డాక్టర్ కూడా నీరజకు ఏ ప్రమాదమూ జరగలేదని చెప్పాడు. దాందేముంది? కాస్త లంచం పడేస్తే ఎలా అంటే అలా చెప్తారు. ప్రభు కోపం అణుచుకోలేకపోతున్నాడు. అయినా మీకెందుకు ఆ బాధ? పెళ్లి చేసుకోబోతున్నది నేను, వెటకారంగా నవ్వాడు ప్రభు. అవును, నువ్వే. ఇంతటి మహాకార్యం మరొకరు చేయలేరు. కానీ ఇది ఒక్క శీలానికి సంబంధించింది కాదు, ఆరోగ్యానికి కూడా సంబంధించినది. ఆవిడికి ఏమైనా జబ్బులు పట్టుకునే అవకాశం ఉంది. వెంటనే చెక్ చేయించుకోకపోతే ఇంట్లో అందరి ఆరోగ్యాలు పాడవుతాయి. ప్రభు నోట మాట రాలేదు. ఎంత దారుణంగా మాట్లాడుతున్నాడు వేణు. నాకు నీరజలో నమ్మకం ఉంది. ఏ పరీక్ష చేయవలసిన అవసరం లేదు. ఎవ్వరికీ ఎలాంటి జబ్బులు రావు. పోనీ ఒక్కసారి పరీక్ష చేస్తే వచ్చిన నష్టమేముంది? నా వల్ల కాదు. నీరజను నేను అలా అవమానించలేను. అయితే నేను ఇక్కడికి ఉండలేను. మీకు ఉన్నంత త్యాగబుద్ధి నాకు లేదు. మీ ఇష్టం. ఈ సంభాషణ అంతా రహస్యంగా జరగలేదు. నీరజ, లక్ష్మీదేవి, యశోధర ఉండగానే జరిగింది. నాకు చావు ఎందుకు రాదో అని తల కొట్టుకుని లక్ష్మీదేవి అక్కడి నుండి వెళ్ళిపోయింది. త్వరగా నీ సామాన్లు సర్దుకో అన్నాడు యశోధరతో వేణు. సర్దుకునే ఉన్నాను, శాంతంగా చెప్పింది యశోధర. నిజంగానా? ఆశ్చర్యంగా అడిగాడు. ఎందుకంత ఆశ్చర్యం? మా అందరి మేలు కోరి మీరింతగా చెప్తుంటే కాదంటానా? ఎంత స్వార్థత్యాగం మీది! మీకు ఏం వచ్చినా పర్వాలేదనుకొని అర్ధరాత్రి పక్క దగ్గరికే వెళ్ళగలరు. మిగిలిన వాళ్ళు ఆరోగ్యం గురించి మాత్రం ఎక్కడైనా శ్రద్ధ తీసుకోగలరు. స్థాణువై నిలబడిపోయాడు వేణు. ఎవరు చెప్పారు ఈ సంగతి? నీరజేనా? కాదు, నీరజకు అంత మంచి బుద్ధి లేదు. జరిగిందంతా మింగేసి సహనంతో నోరు మూసుకుంది. ఆ రోజు నీరజ గట్టిగా అరిసేసరికి నాకే మెలకువ వచ్చింది. నేనే అంతా విన్నాను. విని కూడా నోరు మూసుకున్నాను. ఈ ప్రస్తావన మళ్ళీ మీ దగ్గర తేవటానికి కూడా అసహ్యం వేసింది. కానీ ఇవాళ మీ ఔదార్యం చూశాక వేణు తల వంచుకొని వెళ్ళిపోయాడు. మళ్ళీ వెళ్ళిపోతానని అనలేదు. కానీ వాతావరణంలో మాత్రం వెనకటి ఉల్లాసం పూర్తిగా లోపించింది. యశోధర, వేణు వచ్చిన దగ్గర నుండి లక్ష్మీదేవి, నీరజ వీధి గదిలో పడుకుంటున్నారు. ఒక రాత్రివేళ లక్ష్మీదేవికి ఎందుకో మెలకువ వచ్చింది. వీధి తలుపులు తెరిచి ఉన్నాయి. లక్ష్మీదేవి గుండెలు జల్లుమన్నాయి. దొంగ దొంగ అని గట్టిగా అరిచింది. ఆ గోలకు ఇంట్లో అందరూ లేచారు. కంగారుగా వెతుకుతున్నారు. అన్ని వస్తువులు ఉన్నాయి, ఏమీ పోలేదు. అన్నట్లు నీరజ ఏది? అన్నాడు వేణు. అందరూ నీరజ కోసం చూశారు. ఎక్కడా లేదు. ఎవ్వరూ ఏమీ మాట్లాడలేదు. ఎవరి మటుకు వారే నోరు విప్పడానికే భయంగా ఉంది. కానీ ఎవ్వరూ నిద్రపోలేదు. అందరూ హాల్లోనే కూర్చున్నారు. ఆ రాక్షసి నా కొడుకు గుండెలు పగలగొట్టడానికే పుట్టింది అంటూ ఏడ్చింది లక్ష్మీదేవి. ఆ ఏడుపు విన్నాక మాట్లాడటానికి వేణువుకు ధైర్యం వచ్చింది. ప్రభూ, మీరా అమ్మాయిని మర్చిపోవటమే మంచిది. ఎప్పటికప్పుడే ఇలాంటి ఉపద్రవాలను ఎదుర్కొంటూ ఎన్నాళ్ళని సహించగలరు అన్నాడు. అసలు నీరజ మళ్ళీ వస్తుందా? బెంగగా అంది యశోధర. పీడ వదిలిపోతుంది. అది రాకపోతే 1000 దేవుళ్లకు కొబ్బరికాయలు కొట్టుకుంటాను కసిగా అంది లక్ష్మీదేవి. సరిగ్గా ఆ సమయంలో ఇంట్లోకి అడుగుపెట్టింది నీరజ. ముఖంలో కంగారు, భయము, ఆరాటము స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎంతో దూరం నుంచి నడిచి వచ్చిన దానిలాగా అలసటగా ఉంది. అందరి ముఖాల్లోకి ఒక్కసారి చూసి తల వంచుకుని నిలబడింది. ఎక్కడికి వెళ్ళావు నీరజ? అనునయిస్తున్నట్లుగా అడిగాడు ప్రభు. నీరజ మాట్లాడలేదు. అలాంటి పరిస్థితుల్లో కూడా ప్రభు నీరజతో అంత ఆప్యాయంగా మాట్లాడటం లక్ష్మీదేవి మనసు మండించింది. నీరజ, నిన్ను నమ్మి కళ్ళు మూసి పడుకున్నందుకు తలుపులు బార్లా తీసి పోయావెందుకు? దొంగలు పడి ఇల్లు దోచుకుపోతే ఏం జరిగేది? వేణువుకి అవకాశం దొరికింది. ఏమిటండి మీ పిచ్చి? నీరజ ఇక్కడ ఉండగా మీ ఇంటికి దొంగలెందుకు వస్తారు అన్నాడు. నీరజ ఎవరి మాటలకు సమాధానం చెప్పలేదు. ఆ సమయంలో ఇంటి ముందు కారు ఆగింది. అందులోంచి నీల్కాంత్ దిగాడు. నీరజ దెయ్యాన్ని చూసినట్లుగా బెదిరింది. నీల్కాంత్ నీరజను చూసి కనపడనట్లు నవ్వి, ఇదేమిటి ఇంత రాత్రివేళ అందరూ ఇలా కూర్చున్నారేం అన్నాడు. మీరు ఎలా వచ్చారు ఈ సమయంలో? ఆశ్చర్యంగా అడిగింది యశోధర. 2వ ఆట సినిమా చూసి వస్తున్నాను. ఇంట్లో లైట్లు వెలుగుతుంటే మెలకుగా ఎందుకున్నారోనని ఆశ్చర్యపోతూ కనుక్కుందామని వచ్చాను. నీల్కాంత్ మాటలకు వేణు సమాధానం చెప్పాడు. నీరజ అర్ధరాత్రి ఇంట్లోంచి ఎక్కడికో వెళ్ళిపోయింది. దొంగలు పడతారని అత్తయ్య గారు ఆందోళన పడుతుంటే నీరజ ఉండగా ఆ భయం లేదని నేను చెప్తున్నాను. నీల్కాంత్ వేణు వంక చురుగ్గా చూశాడు. వేణు కళ్ళల్లో నీల్కాంత్కి ఏదో కనిపించింది. వేణు, మీరు నీరజ పైన లేనిపోని అభాండాలు వేస్తున్నారు. నీరజ నాకు బాగా తెలుసు. పోనీ మీరన్న మాటలే నిజమైతే ఇంత రాత్రివేళ ఎక్కడికో వెళ్ళి వచ్చిన నీరజ దగ్గర
డబ్బో దశకమో ఏదో ఒకటి ఉండాలి కదా. నీరజ చేతిలో ఉన్న చిన్న బ్యాగ్ వైపు సైగ చేస్తూ అన్నాడు నీల్కాంత్. వేణు పులిలా ముందుకు దూకి నీరజ చేతిలో బ్యాగ్ లాక్కొని తెరిచి చూశాడు. అందులో బ్యాంక్ బుక్ ఉంది. ఆ బుక్లో అంతకుముందు రోజే నీరజ పేర 50,000 డిపాజిట్ చేయబడినట్లుగా ఉంది. ఆ బుక్ అందరికీ చూపిస్తూ విరగబడి నవ్వాడు వేణు. నీల్కాంత్ ఆశ్చర్యం నటిస్తూ, నేను ఏదో యథాలాపంగా అంటే నిజంగా జరుగుతుందని అనుకోలేదు. ఐఎమ్ సారీ నీరజ అన్నాడు. నిస్సహాయంగా ఉన్న వ్యక్తిని నిష్కారణంగా గుండెల్లో పొడుస్తుంటే ఆ వ్యక్తి ముఖం ఎలా ఉంటుందో అలా ఉంది నీరజ ముఖం. చిచి, ఇంకా ఈ ఇంట్లో ఒక్క క్షణం ఉండను అని యశోధర చెయ్యి పట్టుకొని బరబరా ఈడ్చుకుని పోయాడు వేణు. లక్ష్మీదేవి వంటింట్లోకి పోయి దేవుడి ముందు కూలబడిపోయింది. డోంట్ వర్రీ ప్రభు, ఇప్పటికీ నాకు నీరజలో తప్పు ఉందని అనిపించడం లేదు. అనవసరంగా నీరజను కష్టపెట్టకు. ఇద్దరూ అన్ని విషయాలు స్పష్టంగా మాట్లాడుకొని అపార్థాలన్నీ తొలగించుకొని అన్యోన్యంగా ఉండండి అని ప్రభు భుజం మీద తట్టి వెళ్ళిపోయాడు నీల్కాంత్. తలెత్తి నీరజ ముఖంలోకి చూసిన ప్రభు మనసు కరిగిపోయింది. అంత దీనంగా ఎవ్వరి ముఖము అతనెప్పుడూ చూడలేదు. నీరజ, నీకు నా దగ్గర భయం ఎందుకు? ఏం జరిగిందో? ప్రభు మాటలు పూర్తి కాకుండానే అడ్డు తగిలింది నీరజ. నన్ను క్షమించు ప్రభు, నీకేమీ చెప్పలేను. కానీ నా వల్ల నీకు ఇబ్బంది రానియ్యను. వెళ్ళిపోతాను. గుమ్మం దాకా వెళ్ళిన నీరజను చెయ్యి పట్టుకుని బలవంతంగా లోపలికి లాగి తలుపులు ఢబాల్న మూశాడు ప్రభు. ప్రభు కాలు కాలిన పిల్లిలా ఇల్లంతా తిరుగుతున్నాడు. వెతికినవే మళ్ళీ మళ్ళీ డ్రాయర్లన్నీ వెతుకుతున్నాడు. లక్ష్మీదేవి ఎన్నోసార్లు ఏం జరిగింది అని అడిగింది. నీరజ కూడా ఏమిటి ప్రభు అంది. కంపెనీ డబ్బు 5,000 రూపాయలు బ్యాంక్లో జమ చెయ్యాలి. కొంచెం అశ్రద్ధ చేసి ఆ మర్నాడు వేద్దామని డ్రాయర్లో పెట్టి తాళం వేశాను. ఇప్పుడది పోయింది. ఆ డబ్బు జమ కట్టకపోతే ఉద్యోగం పోతుంది. పైగా బ్లాక్ మార్క్. నీరజ ముఖం పాలిపోయింది. జాగ్రత్తగా చూసావా? అన్ని విధాలా అన్ని చోట్ల వెతికి నిరాశ అయ్యాకే నీకు చెబుతున్నాను. నీరజ ఇంకేం మాట్లాడలేదు. కొన్ని క్షణాలు నీరజ సమాధానం కోసం ఎదురుచూసి రాకపోవటంతో తల్లి దగ్గరికి వెళ్ళి సంగతంతా చెప్పి, ఎలా అయినా ఆ 5,000 పుట్టించగలవా అమ్మా అన్నాడు. 5,000 ఎక్కడి నుంచి వస్తాయి? యశో పెళ్ళి ఈ మధ్యనేగా చేశాము. ఇంకా ఆ అప్పు తీర్చనలేదు. పోనీ ఎక్కడైనా అప్పుగా దొరుకుతుందేమో చూడు. ఎవరిస్తారమ్మా? చచా, అన్నీ శని రోజులే. ఆ నీరజది మొదటి నుండి శని జాతకమే. తల్లిని మింగింది. పోనీ ఎలాగో బతుకుతుందిలే అనుకుంటే ఎప్పటికప్పుడే ఉపద్రవాలు. దాన్ని ఈ ఇంటికి తెచ్చావు. ఇక్కడ శని పట్టుకుంది. అమ్మా, బిగ్గరగా కోపంగా మందలించాడు ప్రభు. అన్నట్లు నీరజ దగ్గర 50,000 ఉండాలి కదా, అడిగి తీసుకో. ప్రభు మాట్లాడలేదు. లక్ష్మీదేవికి చిరాకు వేసింది. తనే నీరజను కేకేసింది. ప్రభుకి అర్జెంటుగా 5,000 కావాలి, లేకపోతే వాడి ఉద్యోగమే పోతుంది. చెప్పాడత్తయ్య. అది తలుచుకునే బాధపడుతున్నాను. బాధపడటం దేనికి? నీ దగ్గర 50,000 ఉన్నాయిగా, 5,000 ఇవ్వు. అత్తయ్య, అది నా డబ్బు అయితే నువ్వు చెప్పే వరకు ఆగేదాన్నా? ఏం నంగనాచివే. నీ డబ్బు కాకపోతే నీ పేరు మీద బ్యాంక్లో ఎందుకుంది? ఆ సంగతులేవి నేను చెప్పలేను. పోనీ నీ పేరు మీద ఉందిగా, ప్రస్తుతం తీసియ్యి, తర్వాత చూసుకోవచ్చు. ఆ పని నేను చేయలేనత్తయ్య. ఏ పరిస్థితుల్లోనూ ఆ డబ్బు నేను వాడననే నమ్మకంతోనే దానిని నా పేరు మీద ఉంచారు. చిచి, అందరికందరూ స్వార్థపరులు. డబ్బు దగ్గర ఎవరి మటుకు వాళ్లే గట్టివాళ్ళు. వంకలకేం కావలసినన్ని. అమ్మా, ప్రభు ఏదో అనబోయాడు. ప్రభు అమ్మా అమ్మా అంటూ నా నోరు ముయ్యటానికి ప్రయత్నించకు. నీ కోసం, నీ క్షేమం కోసం నా మనసు అల్లాడిపోతుంది. దీనికోసం నువ్వెంత చేశావు? ముష్టి 5,000 ఇవ్వలేదు. దాని కర్మాన దాన్ని వదిలి లక్షణంగా మరో మంచి పిల్లని చూసుకుంటే కట్నంగా 5 కాదు 10,000 వస్తాయి. ఇదంతా జరిగే పని కాదులే అమ్మా. అంటే ఈ శనిగొట్టు దరిద్ర దేవత కోసం, ఈ పాషాణపు పిసినిగొట్టు కోసం, ఈ స్వార్థ పిశాచి కోసం నీ ఉద్యోగం కూడా పోగొట్టుకుంటావా? ఏదో ఆలోచిద్దాంలే, వెళ్ళిపోయాడు ప్రభు. చిచి, ఇంత నరకం పగవాళ్ళకు కూడా వద్దు. ఇంతకింత అనుభవిస్తుంది, అనుభవించి తీరుతుంది. కసిగా శపించింది లక్ష్మీదేవి. లక్ష్మీదేవి ఆవేదన నీరజకు అర్థమవుతుంది. తను చేయగలిగింది ఒకటే ఉంది. ప్రభు, అత్తయ్య చెప్పిన ఉపాయమే బాగుంది. ఏమిటది? నువ్వు ఎవరినైనా పెళ్లి చేసుకో. కట్నంగా బోలెడు డబ్బు వస్తుంది. అన్ని సమస్యలు తీరిపోతాయి. ఏం, నన్ను చేసుకోవాలని లేదా నీకు? లేదు. అవును, నాకు ఉద్యోగం పోతే ఈ బీదవాడితో నువ్వు కూడా కష్టాలు పడవలసి వస్తుంది. సరిగ్గా ఊహించావు. నాకు సుఖపడాలని ఉంది, బోలెడు సుఖం. నీరజ ఆ మాటలన్న ధోరణికి ప్రభు నవ్వాడు.
నీరజ, నేను మరొకరిని చేసుకొని సుఖపడతానని నువ్వు అనుకుంటావేమో, కానీ నన్ను వదిలి నువ్వు సుఖపడతావని నేను ఒక్కనాటికి అనుకోలేదు. నీ దగ్గర నిజంగా డబ్బు ఉంటే నాకు కాకుండా దాచుకుంటావని కూడా నేను ఊహించలేను. అసలే నా మనసు చిరాగ్గా ఉంది. ఈ ప్రస్తావన వదిలి మనకు 5,000 ఎక్కడ అప్పుగా దొరుకుతుందో ఆలోచించు. నీరజ ఏం ఆలోచించగలదు? ఆ సాయంత్రమే నీల్కాంత్ ప్రభు దగ్గరకొచ్చాడు. ప్రభు, 5,000 కోసం అనవసరంగా ఇబ్బందుల్లో చిక్కుకుంటున్నావా అన్నాడు. నీకెవరు చెప్పారు? నువ్వు చెప్పకపోయినా నాకు నీ సంగతులు తెలుస్తూనే ఉంటాయి. ఇవిగో 5,000 తీసుకొచ్చాను. ప్రభు కళ్ళు నీరజ కళ్ళతో కలుసుకున్నాయి. ఆ కళ్ళల్లో అంత భయం దేనికి? వద్దు నీల్కాంత్, ఏదో ఉపాయం ఆలోచిస్తాలే. పోనీ అప్పుగానే తీసుకో ప్రభు, నెమ్మదిగా తీర్చుకోవచ్చు. ఆపదలో నిన్ను ఆదుకోపోతే ఆ తర్వాత స్థిమితంగా ఉండలేను ప్రాధేయపడుతున్నట్లు అన్నాడు నీల్కాంత్. లక్ష్మీదేవి ముఖం ఆవిరులను చిమ్ముతుంది. తను ఇంకా అభ్యంతర పెడితే తల్లి నీరజను ఇంకా ఎన్నెన్ని మాటలంటుందో అని భయపడ్డాడు ప్రభు. అదీకాక తనకైనా మరొక మార్గం తోచటం లేదు. చెయ్యి జాపి నీల్కాంత్ దగ్గర డబ్బు తీసుకున్నాడు. థ్యాంక్ యూ అన్నాడు గొణుగుతున్నట్లు. నీల్కాంత్ నీరజను చూసి నవ్వి వెళ్ళిపోయాడు. ప్రభు ఉద్యోగం పోలేదు, కానీ గుసగుసలు చెలరేగాయి. అటు ఆఫీసులోనూ ఇటు ఇంట్లోనూ స్థిమితం లేక ప్రభు గుండె నొప్పి తిరగబెట్టింది. ఏమాత్రం లేవలేని స్థితిలో అడ్డం పడిపోయాడు. ఇది ఏమాత్రం అశ్రద్ధ చేయటానికి వీల్లేదత్తయ్య, వెంటనే హాస్పిటల్లో చేర్పించాలి అంది నీరజ. నీకెలా తెలుసు? ఈ నొప్పి రావటానికి ఒక రకంగా కారణం నేనే. అప్పుడు నా కోసం వస్తూనే కారు కింద పడి దెబ్బ తగిలించుకున్నాడు. ఈ సంగతి వినేసరికి లక్ష్మీదేవి కోపం ఉద్రేకం పట్టలేకపోయింది. దౌర్భాగ్యురాల, వాడి ప్రాణానికి నువ్వెక్కడ దొరికావే? వాడిని మింగి నా కడుపుని చిచ్చుపెట్టి. చిచి, ఏం మాట్లాడుతున్నాను నేను? దేనికి చెలించలేదు నీరజ. ఎక్కడలేని ధైర్యం తెచ్చుకుంది. హార్ట్ స్పెషలిస్ట్ నారాయణరావు గారి హాస్పిటల్లో ప్రభువుని చేర్పించింది. డాక్టర్ నారాయణరావుకు చాలా మంచి పేరుంది. అయితే అతడి హాస్పిటల్లో సామాన్యులు చేరలేరు. డాక్టర్ ఫీజు, రూమ్ రెంటు అన్నీ చాలా చాలా ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడు ఎలా చేర్చావు ఆ హాస్పిటల్లో? వాడి ప్రాణం మీదకు వచ్చాక ఇప్పుడు ఆ డబ్బు నీదయిందా? లక్ష్మీదేవి మాటల్లో ఏ ఒక్కదానికి ఎలాంటి సమాధానము చెప్పలేదు నీరజ. ప్రభు సిక్ లీవ్ పెట్టి 4-5 నెలలు విశ్రాంతి తీసుకోక తప్పదు. తను ఏం చేయాలో నిర్ణయించుకుంది. ఫ్రాక్, బాబ్డ్ హెయిరు, లిప్స్టిక్, ఈ వేషంలో నీరజను చూసి తన కళ్ళను తను నమ్మలేకపోయింది లక్ష్మీదేవి. అత్తయ్య, నేను ఉద్యోగ ప్రయత్నం మీద వెళ్తున్నాను అంది నీరజ. లక్ష్మీదేవి కంపరమెత్తింది. వాడు అలా పడి ఉంటే నువ్వింత విడ్డూరంగా సింగారించుకొని ఉద్యోగానికంటూ బయలుదేరుతున్నావా? ఇలా సింగారించుకోకపోతే ఆ ఉద్యోగం దొరకదా? దొరకదు. అదెలాంటి ఉద్యోగమో చెప్పుకోదగినంత పరువైనది కాదు. నీరజ వెళ్ళిపోయింది. వెనకటి అనుభవాలతో మళ్ళీ నీరజ పేరుతోనే ఉద్యోగ ప్రయత్నం చేయడానికి భయపడింది నీరజ. నీరజ క్లబ్లో రిసెప్షనిస్ట్గా ఉద్యోగంలో చేస్తున్న రోజుల్లో కొన్ని విషయాలు తెలుసుకుంది. ధనిక కుటుంబాల్లో కొందరు ఆడవాళ్ళు ఇంటి విషయాలు ఏవీ పట్టించుకోరు. పిల్లల విషయం చూసుకోవటానికి, ఇంటి వ్యవహారాలు నిర్వహించుకోవటానికి మంచి జీతాలిచ్చి వాళ్ళు చదువు, సంస్కారం ఉన్న తనలాంటి వాళ్లను పెట్టుకుంటారు. అలాంటి ఉద్యోగాలు 4-5 ఉన్నాయని తెలుసుకుంది. ఒక్కొక్క చోటకి వెళ్ళి విచారించింది. సేఠ్ రమన్లాల్ ఇంట్లో అన్ని విధాలా అనుకూలంగా తోచింది. అతని భార్య రోగిష్టిది. అదేం రోగమో కానీ ఎప్పుడూ మంచంలో పడుకొని మూలుగుతూ ఉంటుంది. అతనికి 2 పిల్లలు, ఒక ఆడపిల్ల. ఆ పిల్లకి మతి స్థిమితం లేదు. పెద్ద మొద్దుగా ఉంటుంది. ఒక మగపిల్లాడు. వాడికి 2 కాళ్ళు లేవు. వీల్ చైర్లో దిగాలుగా కూర్చొని ఉంటాడు. అంతకుముందు ఉన్న మనిషికి 300 ఇచ్చాను, నీకు 400 ఇస్తాను అన్నాడు రమణ్లాల్. పని చాలా ఎక్కువ. అనారోగ్యంతో ఉన్న గృహిణిని, వెర్రిబాగుల పిల్లని, కుంటి పిల్లవాడిని చూసుకోవాలి. ఏ రోజుకా రోజు ఇంటి వ్యవహారాలన్నీ చూసుకుంటూ లెక్కలన్నీ రమణ్లాల్కు అప్పగించాలి. వేళకు మందులియటంలో కానీ, అన్నపానాదుల్లో కానీ ఎక్కడా ఏ పొరపాటు జరగటానికి వీల్లేదు. కానీ 400 జీతం బాగా ఆకర్షణీయంగా ఉంది. లక్ష్మీదేవి నీరజను మొదట్లో ఎంత చీదరించుకున్నా రాను మెచ్చుకోకుండా ఉండలేకపోయింది. పగలంతా పనిచేసి వచ్చిన రాత్రి ఒక్క నిమిషమైనా విశ్రాంతి తీసుకునేది కాదు నీరజ. ప్రభు మంచం పక్కనే కూర్చునేది. డాక్టర్ ఇయ్యమన్న మందులు తనే స్వయంగా ఇచ్చేది. నీరజ మనిషా, యంత్రమా అని ఆశ్చర్యపడేది లక్ష్మీదేవి. 1 నెల రోజులు హాస్పిటల్లో ఉండేసరికి ప్రభు ఆరోగ్యం చెప్పుకోదగినంత బాగుపడింది. నువ్వు ఉద్యోగం చేస్తున్నావా అన్నాడు ప్రభు.
నీరజ బ్రతిమలాడుతున్నట్లుగా, నీకు పుణ్యం ఉంటుంది, ఇప్పుడేమీ అనకు, ఇప్పుడిప్పుడే అత్తయ్యకు నా మీద కోపం పోతుంది. పైగా ఏదో చెప్పబోయి ఆగిపోయింది నీరజ. పైగా ఏమిటి? రెట్టించాడు ప్రభు. మనం నీల్కాంత్ అప్పు తీర్చుకోవద్దా? తల వంచుకొని అడిగింది నీరజ. ప్రభు నవ్వి నీరజ చేతిని ఆదరంగా నొక్కాడు. డాక్టర్ నారాయణరావు గారు ఆపరేషన్ చేస్తా అన్నారు. ఆపరేషన్ చేస్తే ఇంకా ఈ నొప్పి మళ్ళీ మళ్ళీ రాకుండా పూర్తిగా తగ్గిపోయే అవకాశం ఉంది. కానీ కనీసం 2 నెలలైనా నా అబ్జర్వేషన్లో హాస్పిటల్లోనే ఉండాలి. ప్రభు ఆపరేషన్ చేయించుకోవటానికి ఒప్పుకున్నాడు. ప్రభు నచ్చ చెప్పగా లక్ష్మీదేవి కూడా ధైర్యం తెచ్చుకుంది. దిగాలుగా కూర్చున్న నీరజ చెక్కిలి మీద కొట్టి, ఏమిటా ఫోజు? నువ్వు పక్కన ఉండక నాకేం భయం అన్నాడు ప్రభు. నీరజ నవ్వేసింది. డాక్టర్ నారాయణరావు గారు ప్రభుకి ఆపరేషన్ చేశారు. సక్సెస్ అయింది. నీరజ చేస్తున్న సేవను చూసి లక్ష్మీదేవి మనసులో కోపమంతా పోయింది. నీల్కాంత్ అప్పుడప్పుడు ప్రభుని చూడటానికి వస్తూనే ఉన్నాడు. నీల్కాంత్ రాగానే అదొక విధంగా మారిపోయే నీరజను చూస్తుంటే ప్రభుకి జాలిగానే ఉంది. ఆ రహస్యమేదో తనకు చెప్పకుండా ఎందుకు తను అలా బాధపడుతుంది? ఆ రోజు ఒక యువతి యువకుడు వచ్చారు. వాళ్లతో కలిసి రమణ్లాల్ తన గదిలోకి వెళ్ళాడు. తనకు ఆలస్యమవుతుందని నీరజ లోపల చిరాకు పడుతుంది. 10-11 దాటినా రమణ్లాల్ కిందకు రాలేదు. అసహనంగా ఎదురుచూస్తున్న నీరజకు సన్నని మూలుగు వినిపించింది. ఆ గదిలోకి ఎవ్వరూ రాకూడదని రమణ్లాల్ ఆర్డర్. ఆ కారణం చేత మూలుగు వినిపించినా వెళ్ళలేకపోయింది నీరజ. మూలుగు మళ్లీ వినిపించింది. శక్తినంతా కూడా తీసుకొని ఎవరో గొంతెత్తి పిలుస్తున్నట్లుగా ఉంది. నీరజ ఉపేక్షించి ఊరుకోలేకపోయింది. సాహసించి పైకి వెళ్ళింది. తలుపులు వేసి ఉన్నాయి. కిటికీలోంచి చూసింది. రమణ్లాల్ కింద పడి ఉన్నాడు. వాళ్ళిద్దరూ అతని దగ్గర ఏదో వెతుకుతున్నారు. గౌను లోపలి జేబులోంచి పిస్టల్ తీసి పిచ్చిగా పేల్చింది. అదాటుగా ఉన్న వాళ్ళిద్దరూ అదిరిపడ్డారు. డర్టీ రోగ్, వాడి జాగ్రత్తలో వాడు ఉన్నాడు అంటూ యువకుడు యువతి చెయ్యి పట్టుకుని మెరుపులా పారిపోయాడు. నీరజ గదిలోకి వచ్చి రమణ్లాల్ను చూసింది. స్పృహ లేకుండా పడి ఉన్నాడు. బలమైన దెబ్బలు తగిలాయి. అతి ప్రయత్నం మీద రమణ్లాల్ను సరిగ్గా పడుకోబెట్టింది నీరజ. దెబ్బలకి కట్లు కట్టింది. ముఖం మీద చన్నీళ్లు జల్లింది. ఒక్కసారి కళ్ళు తెరిచి నీరసంగా ఏదో గొణిగి మళ్లీ కళ్ళు మూసుకున్నాడు రమణ్లాల్. ఏం చెయ్యాలో తోచక అక్కడే అలాగే కూర్చుండిపోయింది నీరజ. దాదాపు 2 గంటల తర్వాత స్పృహ వచ్చింది రమణ్లాల్కు. తన ఎదురుగా కూర్చున్న నీరజను ప్రశ్నార్థకంగా చూశాడు. వాళ్ళు వెళ్ళిపోయారు అంది నీరజ. ఒక్కసారిగా జరిగిందంతా గుర్తుకు వచ్చింది రమణ్లాల్కి. ఒక్క ఉదుటన లేచి కూర్చొని స్కౌండ్రల్స్ అన్నాడు పళ్ళు నూరుతూ. తనను తాను నిగ్రహించుకొని ఆశ్చర్యంగా నీరజను చూస్తూ, నువ్వు వాళ్ళని వెళ్ళగొట్టగలిగావా అన్నాడు. తప్పు చేసే వాళ్లకు వాళ్ల మనసే పెద్ద శత్రువు. పైగా వాళ్ళు ఏ వైపు నుండి ఏ ఆపద శంకించకుండా అప్రమత్తులై ఉన్నారు. నేను కిటికీలో నుండి పిస్టల్ పేల్చేసరికి కంగారు పడి పారిపోయారు. పిస్టల్? నీ దగ్గర పిస్టల్ ఉందా? వయసులో ఉన్న ఆడపిల్లను ఏ క్షణంలో ఏం జరుగుతుందో అని పిస్టల్ ఎప్పుడు నా దగ్గర ఉంచుకుంటాను. అకస్మాత్తుగా ఏదో గుర్తుకు వచ్చినట్లు రమణ్లాల్ తన జేబు తడుముకున్నాడు. పర్సు తగిలేసరికి వికసించిన ముఖంతో పైకి తీసి ఆత్రంగా నోట్లు లెక్కపెట్టుకున్నాడు. సంతృప్తిగా నిట్టూర్పు ఇచ్చాడు. పకపకా నవ్వింది నీరజ. సిగ్గుపడినట్లు తల వంచుకున్నాడు రమణ్లాల్. తన పర్సులోంచి కొన్ని నోట్లు తీసి ఇందా అన్నాడు. దేనికి? 1000 రూపాయలు. ఎంత అని అడగలేదు. దేనికి అన్నాను. ప్రతి మనిషికి ఒక్కొక్క భాష ఉంటుంది. ఏ భావాన్నైనా అతను ఆ భాషతో మాత్రమే వ్యక్తీకరించగలడు. ఇవాళ నన్ను కాపాడినందుకు నీకు నేను కృతజ్ఞతలు చెప్పుకోవాల్సిన భాష ఇదే. అప్పటికీ నీరజ చెయ్యి జాపలేదు. నా ప్రాణం విలువ నా దృష్టిలో 1000 రూపాయలేనా అని ఆశ్చర్యపడుతున్నావా? అది అంతే. బ్రతికి బయటపడ్డానుగా. డబ్బు తేలిగ్గా వదులుకోలేను. తీసుకో. డబ్బును చులకనగా చూడకు. దానితో చాలా అవసరాలుంటాయి. కథ కొనసాగుతుంది. ఆ కొనసాగింపులో మీరు కూడా భాగమయ్యేందుకు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను తప్పకుండా సపోర్ట్ చేయండి. ఇప్పటి వరకు విన్నవారు మన కథలకు లైక్ కూడా ఇవ్వండి. మళ్ళా రేపు కలుసుకుందాం.